హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను అతి తక్కువ ధరలో 20 రకాల హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి. అవి కూడా మన బడ్జెట్లో. ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 60 రూపాయల నుంచే వచ్చేస్తున్నాయండి. 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మన పని ఎంత ఈజీ అవుతుందో తెలుసా? అసలు 60-70 రూపాయల్లో ఏమొస్తాయి అని షాక్ అవుతున్నారు కదా. కానీ వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ ఐటమ్స్ చూస్తే ఇన్ని రోజులు తెలియక ఎంత కష్టపడ్డాం రా బాబు అనుకుంటారండి. నిజంగా చెప్తున్నాను. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఇవి చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి 4.1 స్టార్ రేటింగ్తో. జస్ట్ ఈ 3 కలిపి 65 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. 65 రూపాయలకి వస్తున్నాయి. వీటిని ఏం చేసుకుంటాము అనుకుంటున్నారు కదా. మల్టిపుల్గా వీటిని అయితే యూస్ చేసుకోవచ్చండి. మనం కిటికీలు దగ్గర క్లీన్ చేసుకోవాలి అన్నా, లేదు కార్నర్స్ క్లీన్ చేయాలి అన్నా, మనకి ఫ్రిడ్జ్లో డోర్కి మనకి రబ్బర్తో వస్తుంది కదండి, అక్కడ డస్ట్ ఆగుతుంది కదా, దాన్ని మనం క్లాత్ పెట్టి ఎంత క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వదు. అలాంటి చోట కూడా ఇదైతే యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్యాక్ ఆఫ్ 3 అయితే ఇచ్చారు. అంటే మనం చెయ్యి పెట్టి క్లీన్ చేయలేని ప్రతి చోట కూడా ఈ బ్రష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మన శ్రమ అనేది ఎంత తగ్గిస్తుందో. ఇవి చూసారు కదండి, ఇవి మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్స్ అన్నమాట. మనకి ఇలా నాప్కిన్స్ లాగా వస్తాయండి. మనం ఇంట్లో స్టీల్ పీస్లు అలాగే గ్రీన్ కలర్ స్క్రబ్బర్స్ వాడుతూ ఉంటాం కదా, వాటిని మనం సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, ఫుడ్ అనేది అందులో ఉండి అది కుళ్ళిపోయి మళ్ళీ మనం తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు గిన్నెల మీద ఫంగస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా మన చేతికి నొప్పి తగలకుండా, అంటే ఇది గుచ్చుకోకుండా చాలా స్మూత్గా ఉంటుంది. మనం ప్లేట్స్ బౌల్స్ కడగడానికి ఈజీగా కూడా ఉంటుందండి. జస్ట్ ఇది మనకి 3 రూపీస్కే వచ్చేస్తుందండి. అంటే మనకి ప్యాక్ ఆఫ్ 30 వస్తాయి, 96 రూపీస్ అనమాట. ఇప్పుడైతే బాగా వైరల్ అయ్యాయండి. ఎక్కడ చూసినా కానీ వీటినే ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి చక్కగా యూస్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మరి నెక్స్ట్ ఐటెం చూసేద్దామా. ఇది చూస్తారు కదండి, ఏంటిది ఒక చిన్న బాక్స్లా ఉంది అనుకుంటున్నారు కదా, చూపిస్తూ ఉండండి. ఇదన్నమాట. ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ టీ గ్లాస్ అండి. అంటే వాటర్ గ్లాస్ అనే అనుకోండి. ఇది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి జర్నీస్ అలా చేసేటప్పుడు పిల్లలు వాటర్ అడిగారు అనుకోండి, మనం బాటిల్ పెట్టేసేసి అలా తాపించకుండా చక్కగా జర్నీలో చాలా యూజ్ అవుతుందండి. మళ్ళీ మనం వాళ్ళకి తాపించేసిన తర్వాత క్లీన్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసామనుకోండి, చక్కగా ఫోల్డ్ అయిపోతుంది. దీనికి ఇలాగా క్యాప్ కూడా పెట్టేసేసుకోవచ్చు అండి. అంటే డస్ట్ అలా కూడా పడకుండా ఉంటుందన్నమాట. అలాగా పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ 148 రూపీస్కే వచ్చేస్తుందండి. మంచి రేటింగ్ కూడా ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్ అండి. మనం టిఫిన్ సెంటర్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఏమండి గ్లాస్ ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా హ్యాండ్ బ్యాగ్లోనో పాకెట్లోనో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇది చూసారు కదండి, అసలు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి ఇదైతే మాత్రం. మన సాక్స్లు కర్చీప్లు అవి ఎక్కడంటే అక్కడ ఆరేసి గాలి కొట్టుకుపోయి అవి ఎక్కడ పెట్టారా బాబు అని తెల్లారి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడి ఎత్తుక్కుంటూ ఉంటారు కదా. అలా కాకుండా చూడండి, సాక్స్లు మొత్తం కర్చీప్లు కానీ దీనికైతే చక్కగా హ్యాంగ్ చేసేయచ్చండి. చూస్తున్నారు కదా, అసలు ఫస్ట్ మనకి వానాకాలంలో చలికాలంలో బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే బయట ఆరేసేసి తడిచి అలా లేకుండా అన్నీ దీనికి కనుక తగిలించేసేసి ఇంట్లో ఏదో ఒక మూల ఇలా కనుక హ్యాంగ్ చేసాము అనుకోండి, చక్కగా ఆరిపోతాయి ఫంగస్ రాకుండా. చూస్తున్నారుగా ఎంత బాగుందో. మంచి యూజ్ఫుల్ ఐటమ్ అండి ఇదైతే మాత్రం. మనకి 4.2 స్టార్ రేటింగ్తో 242 రూపాయలకే వచ్చేస్తుందండి ఇదైతే మాత్రం. చూడండి, ముఖ్యంగా ఇది బాల్కనీస్లో అంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చేసరికి హ్యాండ్ స్లీవ్స్ అనమాట. ఎండలో బయటికి వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి ఇవి. స్కిన్ పాడవకుండా ఉంటుంది. మనం బాడీ మొత్తం కవర్ చేస్తాం కానీ స్లీవ్స్ మాత్రం ఎండపడి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నల్లగా అయిపోతాయి కదా. మళ్ళీ దానికి సన్ స్క్రీమ్ అని అవని ఇవని ఏవేవో డబ్బులు ఖర్చు పెట్టేసి రాసేస్తూ ఉంటారు. అయినా ఎన్ని రాసినా కానీ ఆ బ్లాక్నెస్ అనేది పోదు. అందుకు కాబట్టి మీరు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి వీటిని కనుక కొనుక్కొని వేసుకున్నారు అనుకోండి, అసలు మన స్కిన్ మొత్తం ఒకే కలర్లో ఉంటుంది. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చేసరికి మనకి ప్యాక్ ఆఫ్ 30 వస్తాయి. 30 వచ్చి 157 రూపీస్ అనమాట. దీనికి బ్యాక్ సైడు ఇలా స్టిక్కర్ వస్తుందండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇలా స్టిక్కర్ వస్తుంది. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు. అంటే ఇవి డోర్లకు కానీ వాల్కి కానీ ఎక్కడైనా కానీ ఈజీగా స్టిక్ అవుతాయి అన్నమాట.
మనం ఇలా అంటించేసేసి కీ చైన్స్ కానీ లేకపోతే మన ఫోన్వి ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదా, అలాంటివైనా కానీ దీనికి ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే పడిపోకుండా, అంటే టేబుల్ మీద అలాగా వైర్లన్నీ పడి అలా గలీజ్గా కనబడుతూ ఉంటుంది కదా, అలా లేకుండా దీన్ని వాల్కి స్టిక్ చేసేసి ఆ వైర్ అనేది దీనికి తగిలించవచ్చు. అలాగా ఇంట్లో అయితే బాగా యూజ్ అవుతుందండి. చూడడానికి కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారు కదా. ఇది చూస్తున్నారు కదండి, అంటే ఇది స్క్రబ్బరు. దీనికి వచ్చేసరికి ఇలా హ్యాంగర్ అయితే ఇచ్చారు. మన ఇంట్లో పాల గిన్నెలు అలాంటివి ఉన్నాయి, మనం చేయి పెట్టేసి తోమలేము. అంటే కొంతమందికి చలికాలం, వానాకాలం చేతి తిమ్మెర్లు అలా వస్తూ ఉంటాయి కదా, అంటే గిన్నెలు తోమినప్పుడు ఆ తడికి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే పాల గిన్నెలు రోజు తోమి చేతులు నొప్పులు పుడుతున్నాయిరా బాబు అనే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చేయి పెట్టి రుద్దే పని లేకుండా జస్ట్ ఇలా పైన పట్టేసేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అసలు ఎంత యూజ్ఫుల్ ఐటమో. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 99 రూపీస్లోనే వచ్చేస్తుందండి. ఇవి చూసారు కదండి, మైక్రో ఫైబర్ యాంటీ బ్యాక్టీరియల్ సాఫ్ట్ హ్యాండ్ టవల్స్ అండి. చాలా స్మూత్గా ఎంత బాగున్నాయో అనమాట. మనకి మామూలు టవల్స్ లాగా తడి అనేది ఇదైపోయి అక్కడ ఫంగస్ రావడం, ఆ ఫ్యాబ్రిక్ అనేది బూజు వచ్చినట్లు రావడం అలాంటివి ఏమీ ఉండదండి. ఇందులో అయితే మాత్రం చాలా బాగుంటాయి. మనం వీటిని ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగ్ చేసినప్పుడు కూడా అక్కడ ఏదో ఒక టవల్, ఒక క్లాత్ ఆడబడేశారు అన్నట్లు గలీజ్గా లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా. చాలా బాగుంది. చూస్తుంటే ఏవో డెకరేషన్ ఐటమ్స్ హ్యాంగ్ చేశారు అన్నట్లు ఉన్నాయి చూడండి. 3 కూడా మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 3 వచ్చి 307 రూపీస్ అయితే పడుతుందండి. దీనికి మంచి రేటింగ్ అయితే ఉందండి, 4.8 స్టార్ రేటింగ్తో ఉంది. మంచి రివ్యూస్ కూడా ఉన్నాయండి దీనికైతే మాత్రం. చూస్తున్నారు కదా, మనం చక్కగా పూజ చేసుకున్నాము, బయటికి ఎక్కడికి వెళ్ళాలని రెడీ అయ్యాము, కాఫీ తాగాము, చేయి కడిగేస్తాము, దాన్ని ఎక్కడ తొడవాలో తెలియక శారీకే తుడిచేస్తాం. ఆ మరకలు పడిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళకి ఫస్ట్ కనిపించే శారీయే కదండి, అప్పామిడి చెంగుకు తుడిచేస్తాం. అలా కాకుండా కిచెన్లో అక్కడక్కడ లేకపోతే వాష్రూమ్ దగ్గర ఇలాంటివి కనుక పెట్టామనుకోండి, హ్యాండ్ అనేది ఈజీగా తుడుచుకోవచ్చు. ఇది చూసారు కదండి, అసలు ఎంత బాగుందో తెలుసా. వెయిట్ కూడా చాలా బాగుందండి. మనకి ఎలాగో శ్రావణ మాసం కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా, మనం ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన పూజలు అలా చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక పీట ఉందనుకోండి, అసలు ఎంత బాగుంటుందో. మనం అమ్మవారిని కానీ లేకపోతే వినాయకుడి పూజ చేసేటప్పుడు కానీ చక్కగా ఇలా పెట్టేసేసుకొని పూజ చేసుకోవచ్చు అండి. ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు పీఠం పెట్టాలి ఏముంది అని చెప్పేసి వెతుక్కొని ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకొని అలాంటివి చేయకుండా చక్కగా 320 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము అనుకోండి, మన ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూస్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అనమాట. ఇందులో కూడా కొన్ని సైజెస్ అలాగా మోడల్స్ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన సైజు, నచ్చిన డిజైన్ అనేది మీరు తీసుకోండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్ వాజ్ అండి. అలాగే బాస్కెట్ లాగా కూడా యూజ్ అవుతుంది. చూస్తుంటే బాస్కెట్ లాగే ఉంది కదా. ఇది వచ్చేసరికి మనకి క్రిస్టల్ స్టోన్స్ అండి. స్టోన్స్తో చక్కగా డెకరేట్ చేశారు. మనకి పూజా మందిరంలో చాలా బాగుంటుందండి. అలాగే లేదు ఎక్కడైనా డెకరేట్ ఏరియాలో పెట్టుకుని చక్కగా ఇందులో ఫ్లవర్స్తో డెకరేట్ చేసినా కానీ చాలా అందంగా ఉంటుంది. నాకు ఎందుకో చాలా బాగా అనిపించిందండి, అందుకే తీసుకొచ్చేసాను. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే మన ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అండి. ఇది ఏంటి అనుకుంటున్నారా, మనకి ఫ్రూట్ బాస్కెట్ అనమాట. దీని మెయిన్కి వచ్చి చక్కగా ఇలాగా మూత కూడా ఇచ్చారు. చూడడానికి ఎంత డిజైన్గా ఎంత బాగుందో చూడండి. మనం ఈజీగా ఇలా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు వర్షాకాలం, చలికాలంలో మనకి ఈగలు, సన్న దోమ వస్తూ ఉంటుంది కదా. మనం ఫ్రూట్స్ అనేది బయట పెట్టామనుకోండి, ఆ దోమ వాలి లేనిపోని రోగాలు వస్తాయి. ఫ్రూట్స్ తిని ఆరోగ్యం ఏమో కానీ రోగాలు ఎక్కువైపోతాయి. అలా కాకుండా జస్ట్ ఒక 540 రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక్కసారి కనుక కొనుక్కున్నాం అనుకోండి, లైఫ్ ఉంటుందండి. మనం ఒక్కసారి ఖర్చు పెడతాం కానీ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు అనమాట. చూడండి అసలు చూడడానికి కూడా ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకున్నాము అంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి సిలిండర్ స్టాండ్ అనమాట. అన్ని సమయాల్లోనూ ఇంట్లో మగవాళ్ళు ఇంట్లో ఉండరు కదండి. వాళ్ళు లేనప్పుడు మనం సిలిండర్ని అక్కడికి ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, సిలిండర్ బయట ఉంది, దాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని మనం మొయ్యలేం కదండి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అలా ఉన్నప్పుడు
తెచ్చుకోలేరు కదా, అప్పుడు ఎవరో ఒకళ్ళ హెల్ప్ని అడగాలి. అలా అడగకుండా ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉందనుకోండి, దీని మీద పెట్టేసి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడైతే వీల్స్ అయితే ఇచ్చారండి, చాలా హెవీగా కూడా ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 311 రూపాయలు అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా ఎంత యూజ్ఫుల్ ఐటమో. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి నోట్ ప్యాడ్ అండి, ఇది పెన్ అన్నమాట. ఇప్పుడు ఇంట్లో దీన్ని మనం ఫ్రిడ్జ్కి అంటించేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ స్టిక్కర్ ఇస్తారు, అంటే మ్యాగ్నెట్ ఇస్తారు, దీన్ని మనం ఈజీగా ఫ్రిడ్జ్కి అంటించుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అయిపోయింది, అంటే పంచదార అయిపోయిందండి, రేపు నెలలో ఆ పంచదారని రాసుకోవాలి. ఒక్కొక్క ఐటము అన్నీ ఒకేసారి అయిపోవు కదా, మనకి ఏమేం కావాలి అనేది మనం మర్చిపోకుండా దీని మీద అయితే ఈజీగా ఇలా రాసుకోవచ్చు. మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. దీన్ని అయిపోయింది, ఇంక ఈ మంత్ సరుకులు తెచ్చేసుకున్నాము, దీన్ని రిమూవ్ చేసేయచ్చు. మళ్ళీ ఏదైనా ఐటెం అయిపోయింది, మనం మర్చిపోతామేమో అనుకున్న దాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. అదే కాకుండా ఈరోజు మనం ఏమన్నా పనులు చేయాలి అంటే, రేపు మార్నింగ్ మనం ఈవినింగ్ వరకు ఈ పనులు చేయాలి, అది మనం మర్చిపోకూడదు. అరే కొంచెం గుర్తుపెట్టుకోరా, కరెంటు బిల్ కట్టాలి అనని ఇంట్లో పిల్లలకో హస్బెండ్కో చెప్తారు, వాళ్ళు కూడా మర్చిపోయారు అనుకోండి, తర్వాత మళ్ళీ మనమే కదా బాధపడాలి. అలాంటి వాటన్నిటిని కూడా ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు అనమాట, ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అలాగా చాలా బాగా యూజ్ అవుతుందండి, ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసరికి మనకి 150 రూపీస్లోనే వచ్చేస్తుందండి. చూస్తున్నారుగా ఎంత యూజ్ఫుల్ ఐటమో. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి 6 లేయర్లతో వచ్చిన షూ ర్యాక్ అనమాట. చూడండి, మనకి సైడ్ కానీ ఏదైనా కానీ కింద పడకుండా చాలా బాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో వాళ్ళకి కానీ అంటే స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి, ఇలాంటిది అనుకోండి మనకి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే స్పేస్ అనేది చాలా తక్కువగా ఆక్రమిస్తుంది కాబట్టి చక్కగా ఒక మూలక అనేది పెట్టేసేయచ్చు. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. మనకి జస్ట్ 339 రూపాయలకే ఇదైతే వచ్చేస్తుందండి. మనకి దీంతో పని లేదు, తీసేసేయాలి అనుకుంటే జస్ట్ ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసామనుకోండి, ఇలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. మళ్ళీ తీసేసి అవసరం లేదు అనుకుంటే ఎక్కడో మర్చిపోయినైనా పడేయచ్చు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగా చక్కగా యూజ్ అయ్యే ఐటమ్ అండి. చూస్తున్నారు కదా, 4 స్టార్ రేటింగ్తో జస్ట్ 339 రూపాయలకే వచ్చేస్తుందండి. కావాలి అంటే వెంటనే తీసేసుకోండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి మసాలా డబ్బా అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా అంటే మనకి రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, అలాగే ఈజీ వాష్ కూడా. మనకి ఇలాంటి డబ్బాలు వచ్చేసరికి 9 వస్తాయండి. పైన చక్కగా ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు, అంటే ఇందులో మనం ఏం వేసుకున్నాము అనేది కూడా మనకి ఈజీగా కనబడుతుంది. లేదనుకోండి దీనిపైన చక్కగా ఒక స్టిక్కర్ అంటించుకున్నాము అంటే చక్కగా తీసేసుకోవచ్చు. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి, అసలు చాలా గట్టిగా ఉన్నాయి. స్టీల్ కూడా మంచి స్టీల్ అయితే ఇచ్చారండి. మనకి మధ్యలో వచ్చేసరికి ఇలా అయితే ఇచ్చారండి డబ్బా. ఇది చూస్తున్నారు కదా, అసలు ఇందులో స్పూన్స్ చూడండి, ఇంత చిన్న చిన్న స్పూన్స్ భలే ఉన్నాయి. ఇదిగోండి 4 స్పూన్స్ అయితే ఇచ్చారండి. అంటే ఇది వచ్చి ఇలాగ స్టీల్ డబ్బా, ఇందులో వచ్చి మనకి ఆర్గనైజేషన్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, దీన్ని మనం పోపుల డబ్బాలాగా కూడా వాడుకోవచ్చు అండి, ఎలా కావాలంటే అలాగా. కింద వచ్చి ఇలా స్టాండ్ అయితే వస్తుందండి. స్టాండ్ కూడా చాలా హెవీగా ఉందండి, చాలా బాగుంది, మంచి రేటింగ్తో అయితే వచ్చేస్తుందండి. ఇదైతే మామూలుగా మొన్నటిదాకా 1000 అలా ఉందండి నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ అయ్యి జస్ట్ 739 రూపాయలకే వచ్చేస్తుందండి. చూసినాక మీకు కావాలి అంటే కనుక వెంటనే తీసేసుకోండి. ఇవి చూసారు కదండి, ఇవి ఏంటి అనుకుంటున్నారా? వంట చేసేటప్పుడు చాలామంది ఊరుకునే ఏళ్ళు కోసేసుకుంటూ ఉంటారు కదండి కట్ చేసేటప్పుడు. అలా ఏళ్ళు కట్ అవ్వకుండా దీన్ని చక్కగా ఇలాగా వెనకమాల ఇలా ఇస్తారనమాట. దీనిలో ఈ వేలు అనేది మిడిల్ ఇలా పెట్టేసేసి మన వేళ్ళకి ఆ చాక్ అనేది తగలకుండా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మన చేతికి కట్ అవ్వకుండా ఉంటుంది. అలాగా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవైతే మాత్రం. మనకు ప్యాక్ ఆఫ్ 2 అయితే ఇస్తారు. ఇవి 2 వచ్చేసరికి మనకి 115 రూపాయల్లోనే వచ్చేస్తున్నాయండి. ఒక్కసారి కొనుక్కున్నాము అంటే ఇవి కూడా లైఫ్ లాంగ్ ఉంటాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. కానీ ఇవి చూస్తున్నారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 3 వచ్చే స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. మనకి డైనింగ్ టేబుల్ మీద కానీ
లేదు టీపాయ్ దగ్గర కానీ పెట్టుకోవచ్చండి. ఎందుకు ఇవి ఖచ్చితంగా అక్కడే పెట్టుకోవాలి అంటే చూడడానికి బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు ఈ మధ్య కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటున్నారు కదండి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. మనం మామూలుగా ఏదో ఒక చేసి అలా పోసేసి అక్కడ పెట్టామనుకోండి చూడడానికి అంత లుక్ ఉండదు కదా, కానీ ఇలాంటి వాటిల్లో పోసి పెట్టామనుకోండి చూడడానికి లుక్ ఉంటుంది. ఫస్ట్ బయటికి కనపడకుండా కూడా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తున్నారు కదా, చాలా వెయిట్గా కూడా ఉన్నాయండి. మనకి ఇది వచ్చి మెటల్ వస్తుందండి, కింద పడినా కానీ పగలదనమాట. అసలు పెయింట్ డిజైన్ అయితే ఎంత బాగా చేశారో. మనకి పైన వచ్చేసరికి గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూడండి, మనకి ఇవి ప్యాక్ ఆఫ్ 3 వచ్చేసరికి 500 రూపాయలు అయితే పడుతుందండి. 4.6 స్టార్ రేటింగ్తో అయితే ఉన్నాయి. అది చూసినాక ఎంత బాగున్నాయో చూడండి. అసలు డైనింగ్ టేబుల్ మీదకైతే అద్దరిపోయింది. ఇంకోటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కింద కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి యాప్రాన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇలాంటి వైట్ శారీ కట్టుకొని కూడా మనం వంట చేసేయచ్చు అండి. శారీ మీద మరకలు పడతాయి, శారీ పాడైద్ది అలాంటి ప్రాబ్లమే ఉండదన్నమాట. జస్ట్ ఒక 156 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి 2 అయితే వస్తాయండి. ఇది వాటర్ ప్రూఫ్, అలాగే ఆయిల్ పడినా కానీ ఏది పడినా మనకి శారీకి అనేది మరకలు అనేది పడదండి. ముఖ్యంగా మనం పూజ చేసేటప్పుడు పొంగళ్ళు అలాంటివి దేవుడికి నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఎలాగో ఒక పట్టు చీర అలా కట్టుకొని దేవుడి దగ్గర పూజకి సంబంధించినవి కాబట్టి మంచిగా స్నానం చేసి పట్టు చీర కట్టుకొని వంటలు అయితే చేస్తాం కదా, అలాంటప్పుడు మన శారీ పాడవకుండా ఇలాంటిది ఒకటి కట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుందన్నమాట. ఇంత మరకు కూడా పడదు. మన శారీ పాడైపోయిందే, ఇప్పుడు ఈ పసుపు మరకలు ఎలా పోవాలి, ఈ ఆయిల్ మరకలు ఎలా పోవాలి అనే టెన్షన్ కూడా ఉండదండి. చూస్తున్నారు కదా, అందుకు కాబట్టి ఖచ్చితంగా ఏవి తీసుకున్నా తీసుకుపోయినా వీటిని అయితే మాత్రం తీసేసుకోండి, ఖచ్చితంగా ఉండాలి ఇవి. ఇది వచ్చి మనకి లైట్ క్రీమ్ కలర్లో వచ్చింది కదా, ఇంకోటేమో బ్లాక్ అండి. ఈ 2 కలిపి 156 రూపాయలు అండి, ఒక్కొక్కటి కాదు 2 కలిపి. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసరికి మనకి వాల్ స్టిక్కర్స్ అనమాట. మనకి బ్యాక్ సైడు ఇదిగోండి ఇలా ఉంటుంది. దీన్ని మనం రిమూవ్ చేసాము అంటే, రిమూవ్ చేసి అంటించామనుకోండి ఇది వాల్ బ్రిక్ లాగా ఉంటుంది. జస్ట్ మనకి ఏదో ఒక స్టిక్కర్ లాగా అలా ఉండదు, చాలా మందంగా ఉంటుంది. దీని మీద ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా అండి. అంటే మనం మార్బుల్స్ లేకపోతే టైల్స్ అంటించుకున్న దాన్ని ఎలా అయితే వాష్ చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు. లుక్ వైజ్ కూడా అంతే ఉంటుందండి. అంటే ఇప్పుడు సేమ్ మా ఇంట్లాంటి ఇల్లు ఉందనుకోండి, కిచెన్ అనేది అందరికీ కంఫర్టబుల్గా ఉండదు కదా, ఇలాంటి వాల్సే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా ఇలాంటి ఒక 2-3 కొనేసేసుకొని అంటించుకున్నారనుకోండి, ఆ గోడలకి ఆ గలీజ్గా మరకలు అలాంటివి లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క రూమ్, ఈ ఒక్క వాలు కొంచెం పెయింట్లు అయిపోయి చెక్కులు లెగిసి గలీజ్గా ఉంది, దానికి ఇలాంటివి అంటించేసుకోవచ్చు. ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి ఈ వాల్ మొత్తానికి సరిపోతాయి అన్నమాట. ఈ ఒక్క వాల్ కోసం ఇల్లు మొత్తం వేయించలేం కదండి, అందుకు కాబట్టి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనకి ఇది 47 రూపీస్లోనే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, 77 to 70 ఇంచెస్లో అయితే వస్తుందండి. చూడండి ఇదనమాట. వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా నేను లింక్స్ అనేది ఇస్తానండి, మీకు నచ్చింది తీసేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ జ్యూసర్ అండి. అంటే కమలాలు, బత్తాయిలు అలాంటివి ఈజీగా జ్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట. చూడండి మనకి క్వాలిటీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. ఇది ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అంటున్నారు కదా, ఇప్పటివరకు అందరి ఇళ్లలో ఉన్నది ప్లాస్టిక్వేనండి. ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ అయితే లేవు కాబట్టి ఆ ప్లాస్టిక్వి పక్కన పడేసేసి, అంటే ప్లాస్టిక్వి వాడకూడదు అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇలాంటిదైతే చక్కగా యూజ్ అవుతుందండి. ఇది లైఫ్ వాడుకోవచ్చు అనమాట. ఒక్కసారి మనం ఒక 230 రూపాయలు ఖర్చు పెట్టాము అంటే లైఫ్ ఉంటుంది, ఇంకా పాడయ్యే ఛాన్సే లేదు, ఇరిగే ఛాన్స్ లేదు. కింద పడినా కానీ పడితే చొట్టబడుతుంది కానీ ఇది మాత్రం పాడవదు. చూడండి, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఐటమ్ అనమాట. నేను కట్టుకున్న ఈ శారీ చూసారు కదండి, ఈ శారీ కనుక నచ్చితే నేను లింక్ అనేది ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి 878 రూపాయలు పడుతుందండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ఈ వెల్వెట్ కలర్లో అయితే వస్తుందండి. అంటే ఇప్పుడు మనకి అంచు వచ్చింది కదా, సేమ్ అంచు కలర్లో ప్లెయిన్ ఇచ్చి దానికి కూడా అంచు అయితే ఇచ్చారండి. అసలు ఆ బ్లౌజ్ వేసి శారీ కట్టుకుంటే అద్దరిపోయిద్దండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, చాలా బాగుంది. మరి ఈ వీడియోలో చూపించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను అండి. మీకు నచ్చితే, మీకు కావాలి అనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.